हेलो फ्रेंड्स, ओम सत्यम ओम। హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. ఓం సత్యం ఓం. కమాల్ కమాల్. మనం సత్యమైన మాటలే మనం ఆడుకుంటున్నాం కదండి. నాడు నుండి నేడు వరకు ఈ సంఘర్షాలు, సంవాదాలు, అంతరంగ మాటలు నడుస్తూనే ఉన్నాయి. మనకి మన మనసు, మన ఇంటిలో అమ్మతో సంఘర్షం, నాన్నతో సంఘర్షం, అన్నయ్యతో సంఘర్షం, వదినమ్మతో సంఘర్షం, ఏంటి అక్కతో సంఘర్షం, తమ్ముళ్ళతో సంఘర్షాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ సంఘర్షాలలో నేను నా నిజ జీవితంలో నేను చెప్పేది ఏంటంటే, ఆ సంఘర్షంలో నేను సత్యం మాటలే ఆడేవాడిని. కాకపోతే మా ఇంటి వాళ్ళకి అది పడేది కాదు. అది కోపం వచ్చేసేది. నేను నిజం మాట్లాడితే కోపం వచ్చేసేది. వాళ్ళు మొఖమాటం అయిపోయేవారు. వాళ్ళకి సిగ్గు పుట్టేది. ఆ కోపం మీద నన్ను కొట్టేయడానికి వచ్చేసేవారు. ఇది సత్యం అన్నమాట. అందుకని సత్యం దగ్గర అబద్ధం నిలవదు. అబద్ధాలు ఆడుకుని వెళ్తే వాళ్ళు ఈరోజు కాకపోతే ఏ రోజైనా వాళ్ళ బుర్ర ఖరాబ్ అయిపోతుంది. సత్యం మాట్లాడుకుంటే నేడు నుండి ఆ లోకంలో కూడా కమాలే. సత్యమైన మాటలండి. నేను కోటీశ్వరును, నేను ధనవంతుడును, నా ఎంత వీరుడు లేడు, నేనేటనుకుంటే అదే అవ్వాలా, ఎదురున్న మనిషికి నేను తొక్కిపెట్టేస్తాను, నా తెలివితేటలతో, నా డబ్బుతో, ధనంతో, పవర్తో కింద పెడతానంటే ఆడ కింద కాడు. ఆడు ఎంత కిందకి వెళ్ళాడంటే ఆడు అంత మీదకి వస్తాడు. నువ్వు వాడి కిందకు తోస్తున్నావు అంటే నువ్వే గోతులో పడిపోతావు. ఇది సత్యమైన మాటలండి. మన కలియుగంలో అవి జరిగాయి. ఇండియన్ గురు హార్ట్ హోమ్ సత్యయుగంలో అలా జరగదు. నో, నీ తెలివితేటలు ఇక్కడ పప్పులు ఉడకవు. నీ తెలివితేటలు నీకే మోసం చేస్తాయి. నీ తెలివితేటలు, నా తెలివితేటలు, అది మంచి కొండల్లాగా ఆ తెలివితేటలు ఉండాలి. చెడులోటు ఉండకూడదు. చెడులో ఉన్నావంటే అది నువ్వే మోసపోతావు. ఇది సత్యమైన మాటలండి. మంచిలోటే సున్నా ఉంది, మొదటిలోటే సున్నా ఉంది. అవునా కదండి? మంచిలోటే సున్నా ఉంది, మొదల్లో సున్నా ఉంది. ఆ సున్నే వరల్డ్. 9 అంకెల అంకితమ్మంలో ఆ 9లోటే ఆ సున్నా ఉంది. ఓం సత్యమో.